పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, ప్రియమైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది 97-98లో దుమ్మగూడెం ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేసి కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దుమ్మగూడెం ప్రాజెక్టుని ఇందిరాసాగర్గా, రాజీవ్ సాగర్గా 2 నామకరణాలు చేసి ఆయన గారు శాంక్షన్ ఇచ్చి దానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో మొదలైనవి. దానికి కావలసినటువంటి మోటార్లు, పైపులు దిగుమతి చేసుకున్నారు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగతా కార్యక్రమాలు లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు సీతారామ ప్రాజెక్టుగా రాజీవ్ సాగర్ అలైన్మెంట్తో పాటు దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. రోళ్లపాడుని బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి రాజీవ్ సాగర్ అలైన్మెంట్లోనే వైల్డ్ లైఫ్ని తప్పించి అక్కడ తీసుకొచ్చి రోళ్లపాడు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయ్యారం పెద్ద చెరువుకి లిఫ్ట్ చేసి పెద్ద మొత్తంలో గిరిజన ప్రాంతం మొత్తానికి ఆయకట్టు వచ్చేటట్టుగా దీన్ని ఫైనల్ చేశాము. సబ్సిక్వెంట్గా మొన్నటి టర్మ్లో ఆ డిజైన్ని మళ్ళీ మార్చి సాంకేతిక కారణాలు చెప్పారు, లేదు ఇంకా కొన్ని క్లియరెన్సుల కోసం చెప్పారు. ఈ రకంగా దీన్ని ఫైనల్ చేసి లిఫ్ట్లన్నీ కూడా పూర్తయినాయి. కాబట్టి దీన్ని ఎట్లాకట్లా ఈ ప్రభుత్వం భారమైనా, కష్టమైనా, నష్టమైనా దీన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి అని చెప్తే ఇమ్మీడియట్గా కెనాల్ పూర్తయిన కాడికి లింక్ కెనాల్ తీసుకొని వైరా ప్రాజెక్టులో వేసి అక్కడి నుంచైనా సాగర్ ఆయకట్టు రాకపోతే నీళ్లు వదులుకోవచ్చు. తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్లుగా ఈ లోపుగా హెడ్ వర్క్స్ నుంచి థర్డ్ పంప్ వరకు ఎక్కడైతే మీకు డిస్ట్రిబ్యూటరీ సిస్టానికి అవకాశం ఉందో, మీరు ఆయకట్టు డిజైన్ చేసి ఉన్నారో దానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టానికి టెండర్లు పిలిస్తే ఈ మధ్య భూభాగంలో కూడా కొంత వస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా తక్కువ ఆయకట్టు ఉంది. ఇందాక రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టుగా హెడ్ వర్క్స్లో, లిఫ్ట్ ఇరిగేషన్స్లో పెద్ద ఆయకట్టు రాదు. అయినా సరే సింగభూపాలం కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి పంట వేసుకోగలిగినటువంటి భూములకి ఏ అవకాశం ఉన్నా దాన్ని కూడా రీసర్వే చేసి దాన్ని కూడా కొద్దిగా పరిశీలన చేసుకొని ఇంకా ఎక్కువ ఆయకట్టు ఆ ప్రాంతంలో వచ్చేటట్టుగా. ఫారెస్ట్లో మనం ఆయకట్టు తీసుకోలేం, కానీ ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు వరి పొలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నటికి ఎక్కడికైతే తీసుకెళ్ళగలుగుతామో ఈ నీళ్ళని కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి 2 టన్నెల్స్ని టార్గెట్ పెట్టుకొని జూలూరుపాడికి ఇమ్మీడియట్గా మీరు డిసిషన్ తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి. అది 2 కిలోమీటర్ టన్నెల్. అది అయిన తర్వాత 10 కిలోమీటర్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది పాలేరుకి వెళ్ళాలంటే. పాలేరు 3rd టన్నెల్. సత్తుపల్లి ట్రంక్లో 1 టన్నెల్ ఉంది. ఇది సత్తుపల్లి ట్రంక్ 1 ఇయర్లో పూర్తి చేయొచ్చు అని చెప్పారు నాకు. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కొద్దిగా అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఇస్తే సత్తుపల్లిలో ఎక్కువ ఆయకట్టు వస్తుంది. రెడ్డి గారు 1,00,000 పైన వస్తుంది. 1,50,000 ఆ కొద్ది అమౌంట్కే వస్తుంది. ఆ టన్నెల్ పని జరుగుతుంది. సత్తుపల్లి ట్రంక్ వైరా పూర్తి చేసుకుంటూనే మంత్రులు చెప్పినట్లుగా ఆ 2 టన్నెల్స్ని కూడా పూర్తి చేసుకొని ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోగలిగితే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క ఆయన యొక్క దయ అనుకోండి, లేకపోతే దాష్టీకం అనుకోండి, ఏదో ఒకటి ఆయన ఎమ్మటెమ్మటే పైసలు ఇవ్వాలి. రెవెన్యూ మినిస్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ చేయాలి. ఈ 3 జరిగితే నీళ్లు వస్తాయి. కాబట్టి దయచేసి ముగ్గురు వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టుని ఎంత వీలైతే అంత, నా కోరిక గోదావరి జలాలు ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు రావాలని. 7 లక్షల ఎకరాలు సుమారు కొత్త ఆయకట్టు, 3 లక్షల దగ్గరగా 2.5 లక్షల ఎకరాలు సాగర్ ఆయకట్టుకి. అది స్టెబిలైజేషన్ మాత్రమే. కాబట్టి భద్రాచలం ఏరియాకి ప్రగళ్లపల్లి అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. అది ఒక్కటి పెడితే దుమ్మగూడెంలో 30,000 ఎకరాలకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది తాలిపేరు పైన. కాబట్టి వీటిని రెవెన్యూ ఇరిగేషన్ మినిస్టర్ గారు పెద్ద మనసుతోటి నల్లగొండలో టన్నెల్ పూర్తయితే నా భాగస్వామ్యం కూడా ఉంది అందులో. ఎస్ఎల్బీసీలో కానీ, ఫ్లడ్ ఫ్లో కెనాల్లో కానీ, అన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్స్లో కానీ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి నల్లగొండ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఇరిగేషన్ ఎక్కువ అయ్యేది నల్లగొండ అవుతుంది.
అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టన్నెల్ ఒకటి పూర్తి చేసుకుంటే లడ్ఫో కెనాలు, ఎస్ఎల్బిసి మొత్తం దేవరకొండ మొత్తం ప్రాంతం ఇరిగేషన్లోకి వస్తుంది. నేను సంతోషపడేది, నాకు ఈ 2 జిల్లాలు రాజకీయ అనుబంధం ఉంది, మన అందరితో అనుబంధం ఉంది. ఎక్కువ గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలకి ఈ 2 మీరు మనసులో పెట్టుకొని మా శాసనసభ్యుల కోరిక మేరకు ఎక్కడెక్కడ అవసరం ఉంటే కొద్ది అమౌంట్ తోటి ఇమ్మీడియట్గా పనులు జరిగే వాటిని ప్రయారిటీ పెట్టుకొని మీరు ఇట్ని పూర్తి చేయాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ. ఒక సెకండ్ అన్న, ఒకే సెకండ్ మాట్లాడుతూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతన్నలకి ఒక భరోసా కల్పించడానికి 3 మంత్రులు ఆహ్వానించడంతోనే వచ్చినందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారికి, తుమ్మల గారికి, సహచర శాసనసభ్యులు, పార్లమెంటు మెంబర్లు, అధికారులు, మీడియా మిత్రులు, ముఖ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే